కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు సన్నాహాలు చేస్తున్నారు. రేపు ఎల్లుండి జరిగే సమావేశంలో కీలకమైన అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా 26 జిల్లాల కలెక్టర్లు కూడా ప్రణాళికలపై ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి హరీష్ అమరావతి నుంచి అందిస్తారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి. రేపటి నుండి జరిగేటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. జిల్లాల వారీగా ఉన్నటువంటి స్థితిగతులకు సంబంధించి ప్రభుత్వ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు ఇతరత్రా ఉన్నటువంటి కార్యాచరణతో పాటుగా గత కలెక్టర్ల కాన్ఫరెన్స్లో నిర్వహించినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి ఆ అజెండా అమలుకు సంబంధించినంత వరకు కూడా ఎలాంటి పురోగతి ఉంది, ప్రోగ్రెస్ ఉంది అనేటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా దృష్టి సారించబోతున్నారు. అందులో భాగంగానే 2 రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. మొదటి రోజు రెవెన్యూకి సంబంధించి కలెక్టర్ల కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి అంశాలు కీలకంగా జరుగుతాయి. ఆ తర్వాత శాంతి భద్రతలకు సంబంధించి 2వ రోజు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలు డీజీపీతో పాటు ఎస్పీలతో పాటు ఈ సమావేశం జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. సచివాలయంలో జరిగేటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 25, 26 తేదీల్లో జరిగేటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్కి సంబంధించి 2 రోజుల పాటు సచివాలయంలోనే ఏపీ సచివాలయంలోనే జరగబోతున్నాయి. 5th బ్లాక్లో జరిగేటువంటి అంశాలపైన ఇప్పటికే అధికార యంత్రాంగం దృష్టి సారించింది. గతానికి భిన్నంగా కలెక్టర్ల సదస్సు నిర్వహించడం ద్వారా జవాబుదారీగా ఉండేటువంటి పాలన అందించేందుకు ముందుకు వస్తుంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే వచ్చే వేసవి కాలంలో తాగునీటి సమస్యతో పాటు పశుగ్రాసం, పశువులకు తాగునీరు లభ్యత, అదేవిధంగా సీజనల్ వ్యాధుల నివారణకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఉపాధి హామీ పథకం అమలు, అదేవిధంగా ప్రధానంగా ఈ అంశాలు చర్చకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతోపాటు పీఎం సూర్య గారి పేరుతో ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లకు రూఫ్ టాప్లు ఏర్పాటు చేయడం పైన కూడా ప్రభుత్వం ఈ సదస్సుల ద్వారా ఫోకస్ పెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. సో ఇప్పుడు ఈ జరిగేటువంటి కలెక్టర్లకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా ప్రతి 3 నెలలకి ఒకసారి కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్కి సంబంధించి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది 2 సార్లు ఇప్పటికే కలెక్టర్లకు సంబంధించినటువంటి సదస్సు నిర్వహించారు. అదేవిధంగా రేపు ఎల్లుండా జరిగేటువంటి కలెక్టర్ల సమావేశానికి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా దృష్టి సారించారు. 15% వృద్ధి లక్ష్యంగా వచ్చే ఏడాది కాలానికి రాష్ట్రంలో 26 జిల్లాల కార్యాచరణకు సంబంధించినటువంటి ప్రణాళికలను 2 రోజుల పాటు అమరావతిలో జరిగేటువంటి కలెక్టర్ల సమావేశంలో ఆవిష్కరించబోతున్నారు. ఇందులో భాగంగా 2 రోజుల్లో ప్రధానమైనటువంటి అజెండాలు కనుక చూసుకుంటే కనుక ఈ రోజు జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించి ఈ సమావేశంలో మొదటి రోజు 9, అదేవిధంగా 2వ రోజు 17 జిల్లాలకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళికలను ఆయా జిల్లా కలెక్టర్లు ప్రజెంటేషన్ ద్వారా వివరించబోతున్నారు. ప్రతి జిల్లాకి 20 నిమిషాలు కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే 10 నిమిషాలు కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు, ప్రతి జిల్లాలో వివిధ సమస్యలకు సంబంధించి కలెక్టర్లకు సంబంధించినటువంటి అంశాలు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించి జిల్లాల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్తో పాటు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అమలు, సంక్షేమ పథకాల అమలులో భాగంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎలా ఉంటున్నాయి, వీటికి సంబంధించి యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టింది అనేటువంటి అంశాలపైన కూడా దృష్టి సారించబోతున్నారు. ఇక వేసవి కాలం కావడంతో వచ్చే వేసవి కాలానికి సంబంధించినటువంటి ప్రణాళికకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇక్కడ చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా త్రాగునీటి సమస్య, అదేవిధంగా పశుగ్రాసం, పశువులకు తాగునీటితో పాటు సీజనల్ వ్యాధులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీటితో పాటు సోలార్ పీఎం సూర్య గారిని ప్రభుత్వం కీలకంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ఎలాంటి ప్రణాళికలు ఉంటాయి, ఎలాంటి టార్గెట్స్ ఉంటాయి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా 2వ రోజు సాయంత్రం శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి స్వయంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగా డీజీపీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆ రోజు రాత్రి వరకు జరిగేటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సదస్సులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ఏ విధంగా ఫోకస్ పెడుతుంది అనేది కూడా ప్రజెంట్ జరిగేటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా అటు ప్రజానీకానికి, ఇటు అధికార యంత్రాంగానికి కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.